హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వెరైటీ ఏంటంటే తోటకూర పులుసు. రోజు చేసుకునే రొటీన్ తోటకూర పప్పు, తోటకూర ఫ్రై అలా కాకుండా తోటకూరతో కొంచెం వెరైటీగా పులుసు కూర చేశానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు ఆఫీస్కి తీసుకెళ్ళాను అనమాట. ఆఫీస్లో కొలీగ్స్ కూడా సింపుల్గా ఒకటే చెప్పారు, వావ్ అని. అంత టేస్ట్గా ఉందండి. ఈ తోటకూర పులుసుని మీరు చపాతీలోకి తిన్నా, రైస్లోకి తిన్నా టేస్ట్ అయితే మారదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లో కంటే చపాతీలోకి ఇంకా బాగుంటుందండి. కాకపోతే నేను ఇవాళ రైస్లోకి చేశానమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రజెంట్ అయితే హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఈ టైంలో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇమ్యూనిటీ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్ అలాగే ఎగ్ వీటితో పాటు ఆకుకూరలు తినడం కూడా మస్ట్ అనమాట. కాబట్టి నేను ఇక్కడ కొయ్యతోట కూర తీసుకున్నానండి. మా సైడ్ అయితే కొయ్యతోట కూర పెరుగు తోటకూర ఇలా ఉంటాయన్నమాట. సో నేను కొయ్యతోట కూర తీసుకొని ఆ కొయ్యతోట కూరతో పులుసు కూర చేశానమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. పిల్లలకి తప్పకుండా పెట్టండి. ప్లీజ్ ఫాలో దిస్ వన్. థ్యాంక్ యూ. బై బాయ్.